నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఈ రోజు మాకు నైట్ అవుతుంది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అంతా నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నా, నా ఇంట్రో ఇస్తున్నా, మన ఛానల్ కి ఇంట్రో ఇస్తున్నా. చెప్పకనే చెప్పేస్తున్నాడు మాషు. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తాను, హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఆషు స్కూల్లో నైట్ అవుట్ అనమాట. సో ఆషు బాగా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నావు కదా, చాలా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి నైట్ అవుట్ ఉంటుంది నేను వెళ్తాను అని చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు అనమాట ఆషు. అయితే టైం అనమాట ఆషు ఇప్పుడు ఇంట్లో కాకుండా స్కూల్కి వెళ్ళి అంటే బయట వెళ్ళి పడుకుంటున్నాడు. యాక్చువల్లీ ఇంతకుముందు ఒక లాస్ట్ ఇయర్ కూడా టూర్ ఏదో ప్లాన్ చేశారు, బట్ మరీ చిన్న ఏజ్లోనే టూర్ అంటే ఒక 4 days 5 days హ్యాండిల్ చేసుకుంటాడో చేసుకోలేడు అనేసి మేము వద్దనుకున్నాము. అండ్ ఇప్పుడు స్కూల్లోనే అనమాట, స్కూల్లోనే టెంట్లు వేస్తారా, ఏవో సంథింగ్ టెంట్లు అంటే టెంట్ లేరు, ఒక బెడ్ ఇస్తారు, బెడ్ లో బెడ్షీట్ కప్పుకోవాలి. మేము బెడ్ లో బెడ్షీట్ కప్పుకోవాలి. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? క్యాంప్ ఫైర్ వేసి డాన్సులు సాంగ్స్ అన్నీ ఉంటాయి. స్టాల్స్ క్యాంప్ ఫైర్ టంగ్ ఆఫ్ వార్. నాకు ఎక్కువ నచ్చింది అయితే టంగ్ ఆఫ్ వార్. అంటే పిల్లో ఫైట్ లాంటిది. పిల్లో ఫైటా? పిల్లో ఫైట్ లాంటిది. సో అలా మొత్తం ఎక్సైట్ అయ్యి ఫైనల్గా ఓకే అని ఒక ఫామ్ ఇచ్చారనమాట. ఆ ఫామ్ అంతా ఫిల్ చేసాము. అట్లా 7కా? ఓకే 7-7:30 అనుకో. ఇప్పుడైతే ఫస్ట్ ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాము. ఒక్క నైట్కే కెమెరా ఆన్ చేయగానే సెలెక్ట్ అయినాడు. ఇంతకుముందు అయితే అసలు స్కూల్ నుంచి రాగానే నా బట్టలు సర్దాలి, నేను ఇది చేయాలి అవి చేయాలి అని అంటనే ఉన్నాడు. కెమెరా ఆన్ చేయగానే బుద్ధిమంతులాగా సైలెంట్గా ఉన్నాడు. క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దామా? టీచర్ని అడిగితే లగేజ్ బ్యాగ్ ఎత్తుకో, సూట్ కేసు ఎత్తుకోమన్నారా? అది కామెడీ జోక్ లాగా చెప్పింటది. నిజంగానే చెప్తున్నారు. అంతమంది సూట్ కేసులు తెస్తే స్కూల్లో ఎక్కడ పెడతారు? స్కూల్లో ప్లేస్ సరిపోదు, ఒక సైడ్ పెడతారు. ఫస్ట్ టైం మాషు ఇక్కడ కాకుండా మాతో కాకుండా సపరేట్గా వెళ్ళి పడుకున్నాడు. మామూలుగా ఊర్లో ఇంట్లో అట్లా ఉంటాడు, కానీ ఫస్ట్ టైం అనమాట స్కూల్కి వెళ్ళి స్కూల్లోనే పడుకున్నాడు హోల్ నైట్. ఇప్పుడు అమ్మ ఉండదు, నాన్న ఉండడు, ఫ్రెండ్స్ ఉంటారు, ఓన్లీ ఫ్రెండ్స్ టీచర్స్ ఉంటారు. సరే జాగ్రత్తగా పడుకుంటావు కదా, జాగ్రత్తగా ఉంటావు కదా. యాక్చువల్ ఆశ అయితే రెడీ అయిపోయాడు ఇప్పుడు. అండ్ ఇప్పుడు నైట్కి కావాల్సింది బ్యాగ్లో అయితే పెడుతున్నాము మేము కావాలి అనేసి. ఇది ట్రిప్ బ్యాగ్ అన్నీ పడతాయి దాంట్లో. యాక్చువల్లీ ట్రిప్ బ్యాగ్ అనమాట, కానీ డైపర్ కూడా ఉంది. మా తమ్ముడు నీదే డైపర్ నీదే అన్న డైపర్ నీదే. సో వాళ్ళు ఫస్ట్ అడిగింది బెడ్షీట్ అనమాట. బ్లాంకెట్ ఇమ్మని అడిగారు. సో బ్లాంకెట్ ఇది ఆషుదే. వచ్చి నిన్న బాగా వాషింగ్ మిషన్ వేసి ఉతికి ఫేవరెట్ బెడ్షీట్ ఇది. మార్చుకోకుండా చెప్పాడని అప్పుడు వాషింగ్ మిషన్ వేసి ఆరబెట్టి నిన్నంతా అట్లా చేసినాము. జనరల్గా ఆషుకి బుక్స్ చదవడం, కామిక్స్ చదవడం ఇష్టం అనమాట. సో అందుకని ఇది లైబ్రరీలో తెచ్చుకున్నాడు. ఇది ఆల్రెడీ ఒకసారి బుక్ ఫేర్లో కొనుక్కున్నాడు. ఈ రెండు నైట్లో పడుకునేటప్పుడు చదువుతారని బుక్స్ పెట్టుకుంటున్నాడు. సో ఈ 2 బుక్స్ చదువుతూ పడుకుంటాడంట. సరే 2 బుక్స్. అండ్ ఇది వచ్చేసి పేస్ట్ బ్రష్. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో ఈ 2 ఇక్కడ చూడు, ఇక్కడ పెడుతున్నా. ఇది యాక్చువల్లీ చెప్పా కదా ట్రిప్ బ్యాగ్ అని, అందుకని బయట చూడండి ఎన్ని డైపర్లు ఉంటాయో. ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? సో ఇగో పేస్ట్ బ్రష్ ఇది కూడా పెడుతున్నా. ఇది మస్కిటో ప్రొటెక్టర్. ఇది పడుకునేటప్పుడు ఇక్కడ వేసుకో, ఓకేనా? సేఫ్ సైడ్. ఇది ఇక్కడ పెడుతున్నా. 2 చాక్లెట్స్ పెట్టుకున్నాడు. ఒక నాప్కిన్ పెడుతున్నా, నాప్కిన్ ఇక్కడ పెడుతున్నా. అండ్ ఒక వాటర్ బాటిల్, వాటర్ ఖచ్చితంగా తాగాలి, ఓకేనా? చెస్ ఇంకా పేస్ట్
ఆ కార్డ్స్ ఎట్లా మనం ఆడంలే, సరే కార్డ్స్ ఎత్తుకుంటావా? చిన్నపిల్లలదే పెట్టే 2 ఏం కాదు. ఏదో ఒకటి చెప్పు. ఇది ఎలా ఎవరు ఆడరు? అంటే వీడు ఎత్తుకోబోతున్నాడు కాదు, అన్ని మిస్ చేసుకొని ఎత్తుకొస్తాడు అని నా బాధ. అది ఎట్లా వాడలా కదా, కాకపోతే వాళ్ళందరూ కూడా ఆడతారు కదా, కొత్తగా ఉంటుంది అని. నీ ఎవరికి ఇయ్యను. ఇస్తావని కాదు, ఎదురుగా ఉన్నా కూడా అది మనదే అని ఎత్తుకోడు. ఎవరితో ఏదోలే అనేసి అట్లా కేర్లెస్గా వచ్చేస్తాడు. అది అవును. ఈసారి ఒక్క మైగ్నిఫై గ్లాస్ వచ్చి ఒక ఇట్లాంటివే తగ్గించుకుంటే మంచిది. సరే పెడుతున్నా, జాగ్రత్తగా తీసుకొని రా మళ్ళీ. ఇంకా లాస్ట్ బెడ్షీట్ కింద వేసుకొని పనుకుంటాం అంతే. అమ్మ ఒక్క నైట్కి ఎన్ని పెట్టాల్సి వస్తుంది అమ్మ బాబాయ్. ఇలా పెడుతున్న జాగ్రత్త. ఇదనమాట షూ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఓకే చలో ఇప్పుడు స్కూల్కి వెళ్దాము. మన పిల్లవాడికి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. షూ రెడీ అయిపోయాడు, లగేజ్ అంతా కూడా సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాం. బెడ్షీట్ మర్చిపోలే, మిగతావేమో ఎత్తుకున్నావు కదా, బొమ్మలు అంటే గేమ్స్ పెడతా. అస్సలు మర్చిపో. అసలు అదే చెప్పు, ఏమేమి ఎత్తుకున్నావు? ఏమేమి ఎత్తుకున్నావు? బెడ్షీట్ ఏమేమి ఎత్తుకున్నావు అన్నీ మళ్ళీ జాగ్రత్తగా రిటర్న్ తీసుకొని రావాలి. గేమ్స్ అర్థమైందా? గేమ్స్లోనే ఏమేమి గేమ్స్? మ్యాథ్స్ పై పేస్టల్. సో మేము ఇప్పటికి వచ్చేసాం స్కూల్కి. కానీ చాలా ఓవర్లీ ఎక్సైటెడ్ అవుతున్నా. ఓవర్లీ ఎక్సైటెడ్, వెరీ ఓవర్. ఆల్రెడీ పేరెంట్స్ అంతా వదిలిపెట్టి రిటర్న్ వెళ్తున్నారు. కొంతమందిని మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఆశు ఆహా, మీ స్కూల్ కలకల్లాడుతుంది ఆశు నైట్లో. లంచ్ పెట్టినారు. ఓకే, లంచ్ కాదు, స్టాల్స్ కూడా పెట్టేశారు. నాన్న జాగ్రత్త. బాయ్ బాయ్ చెప్పా. Donast. Come, Donna, come inside from the side. Tomorrow what time? Tomorrow 6 a.m. 6 a.m. Yes. ఆశు ఎంత ఎగ్జైటింగ్గా లోపలికైతే ఎంటర్ అయ్యాడో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటివి పెట్టడం వల్ల పిల్లలకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో, వాళ్ళకి ఎంత బూస్టప్ అన్నట్లుంటుందో వాళ్ళకు కూడా. రోజు రొటీన్గా చూసే వాళ్ళ స్కూలే ఈరోజు మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది పిల్లలందరికీ కూడా. ఇంకా ఆశు అయితే లోపలికి ఎంటర్ అయిపోయాడు అనమాట. ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ ఇంకా స్కూల్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బాబాయ్, ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. ఇప్పుడు ఆశని తీసుకురావడానికి మళ్ళీ వెళ్తున్నాము. వెళ్తున్నారు పిల్లలు కూడా. నీ దగ్గర స్తోత్రం చేసి నీతో మాట్లాడాక శంకరా నిన్ను చూస్తే చాలా సంతోషం. ఏం పెట్టాలి కదా, ముందు పెట్టేసి. ఇంకా చేసావా? ఇప్పుడు రా. ఏం బాగుందా? ఎట్లా చేసావు? నేను 50 రూపీస్ ఇంకొక టార్చ్కి తీసుకున్నా. ఎంత మిగిలించుకొని వచ్చినావు? ఓన్లీ 50 రూపీసేనా? కాదు, అంటే నేనేం చేసిన అంటే ఫస్ట్ నేను తీసుకుంటా అని అన్నా. వాళ్ళ దగ్గర రేపు మనీ ఉండాలి కదా. సో నైట్ ఏం పెట్టారు అశు? నూడిల్స్, గోబీ మంచూరి, ఇంకా రైస్, ఉత్తన్నం, ఇంకా పెరుగు, ఇంకా క్యాంప్ ఫైర్ వేసారా? క్యాంప్ ఫైర్ మరీ ఎక్కువ వేడిగా ఉంది. అన్నీ తీసుకొచ్చావా జాగ్రత్తగా? కౌంట్ చేసుకున్నావా? పడిపోతాయి ఫ్రూట్స్ తీసుకో.
తింటా అంటే తినే ఇప్పుడు. నైట్ బాగా నిద్ర వచ్చిందా? వచ్చింది. చార్లీ ఆడదాం ఎస్కు వచ్చింది. ఫస్ట్ టైం చూస్తున్నా ఎస్కు వచ్చింది చార్లీ. సో ఇంకా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇంకా ఆశు ఆల్మోస్ట్ ఇంకా ఒక 1 వీక్ వరకు దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉంటాడు. అది ఒక్క రోజుతో అయిపోదు అనమాట. అంటే ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అమ్మా అనుకుంటూ వచ్చి దాని గురించి ఇంకా టాపిక్ గురించి చెప్తుంటాడు అనమాట. ఇక్కడితో అయితే ఎండ్ అయిపోదు, చెప్తూ ఉంటాడు ఇంకా కొన్ని. ఇదండి ఆశు నైట్ అవుట్ వ్లాగ్. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా తన ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటూ ఉంటాడనమాట. బట్ ఒకేసారిగా అయితే ఏమీ చెప్పాడు. అండ్ ఓవరాల్గా అయితే తను చాలా ఎగ్జైటింగ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. సో ఇదండి ఈరోజుటి వ్లాగ్ అయితే. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను.